అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మోషే స్టోరీ పార్ట్ 3 అయితే చూసుకుందాం. ఎర్ర సముద్రం దాటడం. కొత్త నివాసానికి వారి ప్రయాణం ఆరంభమైంది. నేటికి ఈ సంఘటన చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఎలా జరిగిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దేవుడు తమతో ఉన్నాడని ఇజ్రాయెల్ ప్రజలు చెప్పడానికి ఈ సంఘటన ఒక స్పష్టమైన ఆధారం. ఇజ్రాయెల్ ప్రజలు తప్పించుకుని వెళ్లిపోయారనే వార్త ఈజిప్ట్ రాజుకు తెలిసింది. ఆ రాజు అతని అధిపతులు వెంటనే మనసు మార్చుకుని మనం ఏం చేశాం, ఇజ్రాయెల్ ప్రజల్ని వెళ్లిపోనిచ్చాం, మనకు చాకరీ చేయడానికి బానిసలు లేకుండా పోయారు కదా అని వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి ఫరో రాజు సైన్యం సిద్ధం చేయమని ఆదేశించాడు. తన యుద్ధ రథాన్ని కూడా సిద్ధం చేయమని చెప్పాడు. కాసేపట్లోనే ఈజిప్ట్ సైన్యం రథాలు గుర్రాల మీద బయలుదేరింది. వాటిలో 600 మంచి రథాలు ఎన్నుకుని రాజు సైనికాధికారులు బయలుదేరారు. ఈజిప్ట్ దేశాన్ని విడిచి సంతోషంగా వెళ్లిపోతున్న ఇజ్రాయెల్ ప్రజల్ని తరిమి పట్టుకోవాలని ఫరో రాజు నిర్ణయించుకున్నాడు. ఈజిప్ట్ సైన్యం ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం సమీపంలో మకాం వేసి ఉన్నట్లు కనుగొన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు తమను వెంటాడుతూ వస్తున్న ఈజిప్ట్ రాజును అతని సైన్యాన్ని చూసి భయపడ్డారు. సహాయం చేయమని వారు ప్రభువును వేడుకున్నారు. అప్పుడు ప్రజలు మోషేతో, ఈజిప్టులో సమాధులు లేవా? చనిపోవటానికి మమ్మల్ని ఈ అరణ్యం లోపలికి తీసుకుని వచ్చావా? నీవు ఈజిప్టు నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి మాకు ఎన్ని కష్టాలు పెట్టావో చూడు. ఇలాంటి సంఘటన ఏదో జరుగుతుందని మేము ఆ దేశం వదిలి బయటికి రాకముందే నీకు చెప్పాం. మమ్మల్ని మా దారిన వదిలేసి ఆ ఈజిప్టు ప్రజలకు బానిసలుగానే బతకనిమ్మని, ఈ అడవిలో చనిపోయే కంటే బానిసలుగా బతకడమే బాగుంటుంది అన్నారు. అప్పుడు మోషే ప్రజలతో, భయపడకండి, నెమ్మదిగా ఉండండి. ఈరోజు మిమ్మల్ని రక్షించడానికి ప్రభువు ఏం చేస్తాడో జాగ్రత్తగా ఓర్పుతో కనిపెట్టి చూడండి. ఈజిప్ట్ ప్రజల్ని మీరు ఇక ఎప్పటికీ చూడరు. ప్రభువు మీ పక్షాన ఉండి వారితో పోరాటం చేస్తాడు. మీరు ప్రశాంతంగా ఉండండి, అదే చాలు అన్నాడు. తర్వాత ప్రభువు మోషేతో, సహాయం చేయమని నీవెందుకు మొరపెడుతున్నావు? ముందుకు సాగిపోండని ప్రజలతో చెప్పు. నీ చేతిలో ఉన్న కర్రను ఎత్తి సముద్రం వైపు చూపించు. ఆ నీళ్లు వేరైపోతాయి. సముద్రం మధ్యలో ఆరిన నేల మీద ఇజ్రాయెల్ ప్రజలు నడిచి వెళ్ళగలుగుతారు. వారి వెనుక ఈజిప్ట్ సైన్యం కూడా వెళుతుంది. ఈజిప్ట్ సైన్యంతో నేను పోరాడి వారిని ఓడించినప్పుడు నేను ప్రభువునని వారు తెలుసుకుంటారు. అప్పుడు వారు నన్ను స్తుతిస్తారు అన్నాడు. అప్పటిదాకా ఇశ్రాయేలులకు ముందుగా వెళ్తున్న దేవుని దూత సమయంతో ఆ ప్రజల వెనుకకు వెళ్ళాడు. అంతేకాక ఇజ్రాయేలులకు ముందుగా నడిచిన మేఘస్తంభం ఆ సమయంలో వారి వెనక నిలిచింది. ఈజిప్ట్ సైన్యానికి ఇజ్రాయేలులకు మధ్య స్థలానికి చేరింది. ఆ మేఘస్తంభం మూలంగా ఈజిప్ట్ ప్రజలకు చీకటి ఏర్పడింది. ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రం అది వెలిగించింది. అందుకని ఆ రాత్రంతా ఈజిప్ట్ సైన్యం ఇజ్రాయేలుల దగ్గరికి రాలేకపోయారు. మోషే సముద్రం వైపు తన చేతిని చాపాడు. ప్రభువు తీవ్రమైన తూర్పుగాలిని రప్పించి సముద్రం వెనక్కి మళ్ళేటట్లు చేశాడు. ఆ రాత్రంతా గాలి వీచింది. నీరు విడిపోయి ఆరిన నేల ఏర్పడింది. ఇజ్రాయెల్ ప్రజలు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచి వెళ్లారు. రెండు పక్కల నీళ్లు గొడల్లాగా నిలిచాయి. వారి వెనుకనే ఈజిప్ట్ ప్రజలు కూడా వారి గుర్రాలతో రథాలతో వెంబడించారు. పొద్దు పొడవక ముందే ప్రభువు అగ్ని మేఘస్తంభంలోంచి ఈజిప్ట్ సైన్యాన్ని చూశాడు. ఆయన వారిలో భయాన్ని, గందరగోళాన్ని కలిగించాడు. వారికి రథచక్రాలు తిరగకుండా ఆగిపోయేటట్లు చేశాడు. ఇక వారికి కదలటం కష్టమైపోయింది. అప్పుడు ఈజిప్ట్ ప్రజలు, ప్రభువు ఇజ్రాయెల్ ప్రజల పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం వెనక్కిపోదాం రండి అని అనుకున్నారు. ప్రభువు మోషేతో, నీవు మళ్ళీ సముద్రం వైపు నీ చేతిని చాపు, నీళ్లు ఈజిప్టు ప్రజల మీదికి పొర్లి పారతాయన్నాడు. అప్పుడు మోషే సముద్రం వైపు తన చేతిని చాపాడు. పొద్దు పొడిచే సమయానికి నీళ్లు మళ్ళీ యథావిధిగా కలిసిపోయి ఈజిప్టు సైన్యం ఆ నీళ్లలో మునిగిపోయింది. వారిలో ఏ ఒక్కడూ మిగల్లేదు. ఈ విధంగా ప్రభువు ఈజిప్టు వారి బారి నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడాడు. ఈజిప్టు ప్రజలు శవాలు సముద్ర తీరాన కనిపించాయి. ప్రభువు గొప్ప శక్తి వల్ల ఈజిప్టు సైన్యం నామరూపాలు లేకుండా పోయింది. అది చూసిన ఇజ్రాయెల్ ప్రజలు దేవుని స్తుతించారు, కృతజ్ఞతలు చెల్లించారు. ప్రభువు మీద, ఆయన సేవకుడైన మోషే మీద వారికి నమ్మకం పెరిగింది. విజయ గీతం. దేవుడు ఈజిప్టు సైన్యం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని తప్పించినందుకు ఆనందంతో మోషే పాడిన పాటలో కొంత భాగాన్ని చూద్దాం. నేను ప్రభువుని కీర్తిస్తాను, ఆయన మహా విజయాన్ని సాధించాడు. గుర్రాల్ని, రౌతుల్ని ఆయన సముద్రంలో తోసివేశాడు. ఆయన నా దేవుడు, నేను ఆయన్ని స్తుతిస్తాను. నా తండ్రి గొప్పతనాన్ని నేను కీర్తిస్తాను. ప్రభువు మహావీరుడు, ఆయన నామం ఆశ్చర్యకరమైంది. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి స్వేచ్ఛని పొందాలని చాలా కాలంగా ఎదురుచూశారు. అయితే ప్రయాణంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి సిద్ధంగా లేరు. ఇజ్రాయేల్ ప్రజలు ఎడారులు, అరణ్యాల గుండా ప్రయాణం చేయాల్సి ఉంది. దేవుడు వాగ్దానం చేసిన దేశం చేరడానికి వారికి చాలా కాలం పట్టింది. పూరేలు అనే పక్షులు సాధారణంగా ఎడారిలో ఎగురుతూ ఉంటాయి. ఇజ్రాయేల్ ప్రజలు సన్నటి పొరలాగా ఉన్న పిండి పదార్థం ఎడారిలో దొరికింది. అది ఏమిటో మనకు స్పష్టంగా తెలియదు, కానీ వారు దాన్ని మన్నా అని పిలిచారు. హెబ్రీ భాషలో మన్నా అంటే పిటి అని అర్థం. అది తెల్ల గింజ ఆకారంలో ఉంది. చాలా రుచిగా కూడా ఉంది. ఆకలితో చనిపోకుండా అది వారిని కాపాడింది. కనుక ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు మోషేకి, అహరోనుకు ఫిర్యాదు చేస్తూ, మాకు భోజనం లేదు, మేము ఆకలితో అల్లాడిపోతున్నాం. ప్రజలు మమ్మల్ని ఈజిప్టులోనే చంపేస్తే బాగుండేది. అక్కడ మాకు కావాల్సినంత మాంసం దొరికేది. ఇంకా రకరకాల వంటలు చేసుకుని తినేవారం. అక్కడే మాకు ఆనందంగా ఉంది. ఈ ఎడారిలో చావటానికి నీవు మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చావు అని అన్నారు. అప్పుడు మోషే అహరోనుతో ఇలా అన్నాడు, ప్రభు సన్నిధికి వచ్చి ప్రజలను నిలబడమని చెప్పు. వారు చేసిన ఫిర్యాదులు ప్రభు విన్నాడు. అప్పుడు అహరోను వారితో మాట్లాడిన తర్వాత వారు ఎడారి వైపు తిరిగి చూశారు. వారి కళ్ళు జిగేల్మనేలా ఒక్క మేఘంలో
ప్రభు వెలుగు మిరుమిట్లు గొలిపే కాంతులతో కనిపించింది. అప్పుడు ప్రభువు మోషేతో, ఇజ్రాయెల్ ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. ఈరోజు పొద్దుగూకేసరికి వారు తినటానికి మాంసం దొరుకుతుందని చెప్పు. రేపు ఉదయం వారు కోరినంత ఆహారం కూడా దొరుకుతుందని చెప్పు. అప్పుడు వారు నేను ప్రభువునని వారి దేవుడినని తెలుసుకుంటారు అన్నాడు. సాయంత్రం పూరేళ్లు పెద్ద గుంపుగా వచ్చి ప్రజలు మకాం వేసిన ప్రాంతంలో వాలాయి. ఆ ప్రాంతమంతా పూరేళ్లతో నిండిపోయింది. ఉదయానికి వారు ఉంటున్న ప్రాంతమంతా మంచు దట్టంగా కురిసి ఉంది. అయితే ఆ మంచు తగ్గిపోయిన తర్వాత నేల మీద మంచులాంటి పిండి కనిపించింది. ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని చూసి అదేమిటో అని ఆశ్చర్యపడ్డారు. మోషే వారితో, ఇది ప్రభువు మీకు ఇచ్చిన ఆహారం. ఎవరికి కావలసినంత ఆహారం వారు పోగు చేసుకోమని ప్రభువు సెలవిచ్చాడు. మీ కుటుంబాలకి సరిపడినంత ఆహారం తీసుకెళ్లవచ్చు అన్నాడు. ఎడారిలో నీళ్లు. ఇజ్రాయెల్ ప్రజలంతా సీను ఎడారి విడిచి వెళ్లారు. ప్రభువు ఆజ్ఞ మేరకు వారు ఒక స్థలం నుంచి మరో స్థలానికి వెళ్లారు. వారు రెఫీదీమే అనే స్థలంలో మకం వేసినప్పుడు అక్కడ తాగడానికి నీళ్లు లేవు. మాకు తాగటానికి నీళ్ళివ్వు అని ప్రజలు మోషేతో వాదించారు. అప్పుడు మోషే, మీరెందుకు గొనుగుతున్నారు? ఎందుకు మీరు ప్రభువు శక్తిని అనుమానిస్తున్నారు అని ప్రజలతో అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు దాహం అవుతుంది, అందుకని వారు ఇంకా గొనుగుతూనే ఉన్నారు. మమ్మల్ని ఈజిప్టు నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావో? మేము, మా పిల్లలు, మా పశువులు దాహంతో చస్తున్నామని మోషేతో అన్నారు. అప్పుడు మోషే, ఈ ప్రజల విషయంలో నేనేం చేయాలి? వీరు నన్ను రాళ్లతో కొట్టేలా ఉన్నారు అని ప్రభువుతో అన్నాడు. ప్రభువు మోషేతో, కొంతమంది నాయకుల్ని తీసుకుని ప్రజల కంటే ముందుగా నడిచి వెళ్ళు. నైలు నదులను కొట్టిన కర్రని నీతో తీసుకుని వెళ్ళు. సీనాయి కొండ దగ్గర ఒక బండ మీద నేను నిలబడి ఉంటాను. ఆ బండను కర్రతో కొట్టు. ప్రజలు తాగటానికి ఆ బండలోంచి నీళ్లు వస్తాయి అని చెప్పాడు. ఆ నాయకుల సమక్షంలో మోషే అలానే చేశాడు. నీళ్లు బయటికి వచ్చాయి. ప్రజలు సంతృప్తిగా తాగారు. సీనాయి పర్వతం మీద పొగ. ఇజ్రాయేలు ప్రజల ద్వారా దైవకార్యాలు చేస్తూ ఉండాలని దేవుని కోరిక. ప్రజలు ఆయన్ని ప్రేమించి నమ్మకంగా ఉండాలని ఆయన కోరిక. ప్రభువు ఆజ్ఞలు, ధర్మవిధులు పాటిస్తూ ప్రజలు ఆయన్ని ప్రేమించాలి. ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు వదిలి వచ్చిన 3 నెలలకు సీనాయి పర్వతం దగ్గర మకాం చేశారు. అక్కడ ప్రభువు తన మహాశక్తిని చూపించాడు. వారితో ఒక ఒప్పందం కూడా చేసుకున్నాడు. ఈ పటంలో సీనాయి పర్వతం ఎక్కడ ఉందో చూడండి. 3వ రోజు ఉదయం అక్కడ ఉరుములు, మెరుపులు వచ్చాయి. ఆ పర్వతం మీద దట్టమైన మేఘం ఒకటి కనిపించింది. అంతలో బూర ఊదిన పెద్ద శబ్దం వినబడింది. అక్కడ మకాం చేసిన ప్రజలంతా భయంతో గజగజ వణికిపోయారు. ప్రజలందరినీ మోషే వారు మకాం ఉంటున్న స్థలం నుంచి దేవుని కలుసుకోవటానికి బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ పర్వతం దిగువన ప్రజలంతా నిలవబడి ఉన్నారు. సీనాయి పర్వతం చుట్టూ పొగ దట్టంగా కమ్ముకుంది. ఆ దృశ్యాన్ని ప్రజలంతా చూశారు. అంత ప్రభువు అగ్నిలో పర్వతం మీదకి దిగి వచ్చాడు. కొలిమిలో నుంచి వస్తున్నట్లుగా అక్కడి నుంచి పొగ పైకి వచ్చింది. ప్రజలు మళ్ళీ భయపడ్డారు. శబ్దం ఇంకా గట్టిగా వినిపిస్తోంది. మోషే ప్రభువుతో మాట్లాడినప్పుడు ఆయన ఉరుముల ద్వారా జవాబిచ్చాడు. ప్రభువు సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి మోషేని పిలిచాడు. ఆయన్ని కలుసుకోవటానికి మోషే పర్వతం మీదికి ఎక్కి వెళ్ళాడు. 10 ఆజ్ఞలు. ఇశ్రాయేలు ప్రజలు పాటించడానికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని పాటిస్తే వారు ఒక ప్రత్యేక ప్రజలుగా పరిగణింపబడతారని వాగ్దానం చేశాడు. వారు సంతోషంగా జీవించడానికి ఒక దేశాన్ని ఇస్తానన్నాడు. శత్రువుల నుంచి వారిని కాపాడతానన్నాడు. దేవుడు ఈ మాటలు చెప్పాడు. మీ ప్రభువును దేవుడిని నేనే. మీరు బానిసలుగా ఉంటున్న ఈజిప్టు దేశం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను. నన్ను తప్ప వేరే దేవులని ఆరాధింపవద్దు. ఏ విగ్రహాల్ని తయారు చేసుకోవద్దు. ఆకాశంలో, భూమి మీద, నీటిలో కానీ ఉన్న ఏ రూపాన్ని మీరు విగ్రహాలుగా తయారు చేసుకోవద్దు. నీ ప్రభువును దేవుడిని నేనే కాబట్టి ఏ విగ్రహాన్ని ఆరాధించవద్దు. మీరు ఏ ఇతర దేవుని ఎవరిని ఆరాధించవద్దని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. నన్ను ద్వేషించే వారిని చాలా తరాల వరకు శిక్షిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలకు లోబడిన వారిని నేను ప్రేమిస్తాను. నామాన్ని దుర్వినియోగం చేయవద్దు. నేను మీ ప్రభువును దేవుడిని. నా నామాన్ని తప్పుడు మార్గంలో ఉపయోగించుకునే వారిని నేను శిక్షిస్తాను. సబ్బాతు రోజును పవిత్రంగా ఆచరించాలి. మీ పనులు చేసుకోవటానికి మీకు 6 రోజులు ఉన్నాయి. 7వ రోజు నీ ప్రభువైన దేవుని ఆరాధించడానికి విశ్రాంతి రోజు. ఆ రోజున ఎవరూ పని చేయవద్దు. మీరు కానీ, మీ పిల్లలు కానీ, ఇంకా మీ పనివారు, మీ పశువులు, మీతో కలిసి జీవిస్తున్న విదేశీయులు కూడా పని చేయకూడదు. ప్రభువునైన నేను 6 రోజుల్లో భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించాను. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాను. అందుకని ఆ సబ్బాతు రోజును నేను ఆశీర్వదించి దాన్ని పవిత్రపరిచాను. నీ తల్లిదండ్రులను గౌరవించు, అప్పుడే ఎక్కువ కాలం జీవిస్తావు. ఎవరిని చంపవద్దు. నీతి బాహ్యంగా ప్రవర్తించవద్దు. దొంగతనం చేయవద్దు. ఎవరికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పవద్దు. ఎవరి వస్తువుల్ని ఆశించవద్దు. ఎవరి ఇంటిని, భార్యని, పనివారిని, పశువుల్ని లేదా వారికి చెందినది ఏది ఆశించవద్దు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్.